ఎన్నిసార్లు కొట్టినా సావని పాము లెక్కనే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ వ్యవహారం. మనోళ్ళ చేతుల తన్నులు తిని మనోళ్ళ దెబ్బకు ఆగమాగమైనా సరే వాళ్లకు బుద్ధి మాత్రం వస్తలేదు. ఇంకా షిడగతి మాటలు మానుకుంటలేరు. ఉత్తగొడ్డుకు ఒరుడెక్కువ అన్నట్టు శాతగాని పాకిస్తాన్ వాళ్ళకు మాటలు ఎక్కువైనాయి. మైకు దొరికితే చాలు మస్తు పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతుర్రు. కూట్ల రాయి తీయలేడు గాని ఏట్ల రాయి తీస్తా అన్నాడట వెనకటికోగడు. గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ కథ. మనోళ్ళు నటనాటి దేశంలోకి పోయి తన్నొచ్చిన ఇజ్జతి మానం వస్తలేదు వాళ్ళకు. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అట అహ్మద్ షరీఫ్ చౌదరి అట మనం సింధు నది నీళ్లను పాకిస్తాన్ దిక్కుపోకుండా ఆపేస్తే వాళ్ళు మన ఊపిరి ఆపేస్తారట. అంతేకాదు సింధు నదిలో మన రక్తం బారిస్తారట. మరిగా అంత మునగానిలే అయితే పేలని బాంబులను సాకల పెట్టుకొని గజగజ వణికిండ్రేంటికి అని అడుగుతున్నారు మన దిక్కు పబ్లిక్. ఆర్మీలో పనిచేసే ఓ ఆఫీసరు గిట్ల పక్క దేశం గురించి పక్క దేశం పబ్లిక్ గురించి గిట్లనైనా మాట్లాడితే అని గా అహ్మద్ షరీఫ్ అనేటోని మీద అంతెత్తున లేస్తుండ్రు అందరూ. ఇదివరకోసారి ఉగ్రవాదులు కూడా ఈసోంటి ముచ్చట్లే మాట్లాడినరు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీలకు తేడా ఏం లేదా అని అడుగుతాండ్రు ఇంగితమంది. పాకిస్తాన్ వాళ్ళు సాధగాకపోయినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నందుకే వాళ్ళ బతుకు బిచ్చపు బతుకు అయిందని తిడుతున్నారు ఇంతమంది. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళను చీల్చి చెండాడుతున్నారు. పాకిస్తాన్ అనే పేరు వినబడ్డ సహిత్తలేరు. ఆఖరికి పాకిస్తాన్ మీద ఉన్న కోపంతో మిఠాయిల పేర్లు కూడా మార్చేస్తాండ్రు. ఇట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జైపూర్ లా మిఠాయి దంద చేసే ఓ అన్న మైసూర్ పాక్ అనే పేరులో పాక్ అని పాకిస్తాన్ పేరు వస్తున్నది కాబట్టి మైసూర్ పాకును మైసూర్ శ్రీ అని మార్చేసిండు. అంతేకాదు ఆమ్ పాక్ గోండ్ పాక్ అని కూడా ఉన్నాయట స్వీట్లు. వాటికి కూడా ఆమ్ శ్రీ గోండ్ శ్రీ అని మార్చేసిండ్రట. ఇప్పటి సంది షాప్కి వచ్చే కస్టమర్లు కూడా మైసూర్ పాక్ అని అడగకుండా మైసూర్ శ్రీ అని అడగాలి అని చెప్పిండట. ఆ పాకిస్తాన్కు మన వంటల పేర్లలో ఉండే పాక్ అనే పదానికి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆ పాక్ అనే పదమే వినిపించొద్దు మన చెవులకు అన్నట్టు చేస్తాండ్రు మనోళ్ళు. ఈ స్వీట్ల పేర్లు మార్చేసిన ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో మస్తు హల్చల్ అవుతుంది.